పూర్తయ్యే వరకు ఇక్కడ వ్యవసాయం చేయకూడదు అని ఒక డిమాండ్ ప్రజల నుంచి కూడా వచ్చింది. దీన్ని ఏ విధంగా సాధించుకోవాలి? ఇక్కడ వ్యవసాయం చేస్తున్న వాళ్ళని పిలిచి మాట్లాడాలా? నేను అనుకుంటున్నాను ఇలాగా, వాళ్ళని పిలిచి, అయ్యా గ్రామస్తుల డిమాండ్ ఈ విధంగా ఉంది కాబట్టి దయచేసి మీరు కోర్టు కేసు అయ్యేదాకా ఇక్కడ వ్యవసాయం చెయ్యొద్దు అని వాళ్లకు చెప్పాలి. దీంతో పాటుగానే మళ్ళీ వాళ్ళు మన పేపర్ మీద ఇవ్వమండి అంటారు, మీరు రాసి ఇవ్వండి అంటారు. రాస్తే మళ్ళీ కోర్టుకు వెళ్తారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి మా మీద ఇట్లా ఒత్తిడి చేసి వ్యవసాయం చెయ్యనివ్వట్లేదు అని చెప్తే మళ్ళీ కోర్టు అంటది. ఇవన్నీ కూడా కొంచెం సున్నితమైన అంశాలు. తొందరపడి నేను మీకు ఇది చేసేస్తాను, అది చేస్తాను, రేపటి నుంచి ఎవడు చెయ్యరు, ఇక్కడ రేపటి నుంచి అలా చేయడానికి లేదు, ఇలా చేయడానికి లేదు, అసలు ఏం తోలు తీసేస్తా, ఇట్లా అంటే కుదరదు. చట్టం కదా, కోర్టులు చట్టాలని గౌరవించాలా. మన ఇష్టం వచ్చినట్లుగా చేసేస్తే కూడా అవ్వదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఒకటే నేను సమాధానం చెప్పడానికి వచ్చినాను. అయ్యా ఇది చెరువుకు సంబంధించిన భూమి అని గ్రామస్తులు భావిస్తున్న సందర్భంలో 20 ఏళ్లుగా కోర్టులో 3 కేసులు 4 కేసులు వాదించలేదు అంటే అప్పుడు పెద్ద పట్టించుకున్నట్టుగా అనిపించలేదు నాకు. దాన్ని సీరియస్ గా పట్టించుకోలే. ఇప్పుడు మనం పట్టించుకున్నాం. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది, మీకు భరోసా ఇస్తా ఉన్నాను. ఇది గ్రామానికి సంబంధించిన చెరువు అని కోర్టులో మంచి లాయర్లను పెట్టి, ప్రభుత్వానికి సంబంధించిన లాయర్కి సరిపోకపోతే మంచి లాయర్ని నా సొంత డబ్బులతో అన్నా పెట్టి ఇక్కడ మీ కేసు వాదిస్తాను. కోర్టులో వాదించకుండా, కోర్టులో గెలవకుండా శాశ్వతంగా మీది కాదు కదా, శాశ్వతంగా మీది అవ్వాలి. చివరికి ఇంత పోరాటం చేసిన తర్వాత, ఇంత బాధపడిన తర్వాత, ఇంతగా అడ్డం పడి కాపాడుకున్న తర్వాత శాశ్వతంగా మీదైతేనే దీనికి ప్రయోజనం చేకూరుతుంది. ఇక మీరు టెంపరీగా ఏదైతే అడుగుతున్నారో, నన్ను మొదట ఇక్కడ వ్యవసాయం ఆపండి అని ఏదైతే అడుగుతున్నారో, దీన్ని కూడా నేను ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళని పిలిచి సామరస్యంగా అడుగుతాను. అయ్యా ఇది ప్రజలకు సంబంధించిన డిమాండ్, అక్కడ వ్యవసాయం చెయ్యొద్దు అని కోరుకుంటా ఉన్నారు, మీరు కూడా వ్యవసాయం చేయకపోతే మంచిది అని వాళ్ళని సామరస్యంగా అడుగుతాను. ఎందుకంటే వాళ్ళని దబాయించడం కానీ, దౌర్జన్యం చేయడం కానీ, ఇంకో రకంగా చేస్తే లేనిపోని కోర్టు నుంచి సమస్యలు వస్తాయి. కోర్టు మళ్ళీ దాన్ని సీరియస్గా తీసుకుంటే మనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాళ్ళను ఒప్పించగలను అనే నమ్మకం కూడా నాకుంది. వాళ్ళని పిలిచి మొదట మాట్లాడతాను. వాళ్ళు వింటారనే అనుకుంటాను. వినకపోతే ఏం చేయాలా అని అధికారులతో, పోలీసుతో కానీ లేదా రెవెన్యూ అధికారులతో కానీ మిగతా వాళ్ళతో కూడా వాళ్ళు ఒప్పుకోకపోతే, లేదండి మేము వ్యవసాయం చేసేదే, మాకు కోర్టులో కేసు గెలిచాము, మేము కోర్టులో మాకు ఉత్తర్వులు ఉన్నాయి, మేము చేసేది మీరు ఎట్లా ఆపుకుంటారు, మీరు ఎమ్మెల్యే అయినంత మాత్రం మీరు ఎట్లా ఆపగలుగుతారు అని వాళ్ళ లాయర్ వచ్చి కోర్టులో వేసాడు అనుకోండి, ఊహాజనితమేది. అప్పుడు ఏం చేయాలా అన్నది మనం కలెక్టర్తోనో లేకపోతే మిగిలిన అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలి. ఏది ఏమైనా సరే 2 విషయాలు మీకు చెప్పాలనుకున్నాను. ఒకటి, దీని పట్ల నిర్లక్ష్యం జరుగుతున్నది అన్నదాన్ని మనసులోంచి దయచేసి తీసేయండి. దీన్ని శ్రద్ధగానే ఫాలో అవుతున్నాం. మీకు తెలుసు ఏ కోర్టులో ఒక వాయిదా నుంచి ఇంకో వాయిదా రావడానికి ఎన్ని రోజులు పడుతుంది తమ్ముడు, చెప్పు నువ్వు?
ఒక వాయిదా అయింది ఈరోజు. మళ్ళీ కోర్టులో ఇంకో వాయిదా రావాలంటే 3 నుంచి 4 నెలలు 6 నెలలు టైం పడుతుంది. అవునా కదా? కోర్టుకు పోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక్కడ. ఎన్ని రోజులు పడుతుంది కదా? అట్లా 3 వాయిదాలు పడితే సంవత్సరం అయిపోతుంది. ఇంకో 3 వాయిదాలు పడితే 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇట్లాంటి సమస్య ఉంది. కానీ వచ్చిన అవకాశాన్ని, వాయిదాని జాగ్రత్తగా వాడుకొని మంచి లాయర్ అదే టైంలో నిలబడి గట్టిగా వాదించగలిగితే ఫలితం వస్తుంది. ఈ పని మనం ఇప్పుడే చేయడం మొదలు పెట్టాం. వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించగలము అని అనుకుంటున్నాను. నాకు ఆ నమ్మకం కూడా ఉంది. మీరందరూ కూడా, మీకు బాధ ఉంది, నేను గమనించగలుగుతాను. మీ అందరికీ కూడా, తమ్ముడికి కూడా కొంత బాధ ఉంది. ఆ బాధలో ఓసారి ఎక్కువ తక్కువ కూడా మాట్లాడేస్తూ ఉంటారు. ఆ బాధలో అరే ఇది ఇంకా మనం ఈ ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం కదా, ప్రభుత్వం మనదయింది కదా, అయినప్పటికీ కూడా ఇంకా వీళ్ళు విత్తనాలు వేస్తున్నారు ఏంది, ఇంకా మన చెరువు ఆక్రమించుకోలేదు ఏంది మనము అని బాధ ఉండొచ్చు. నేను కాదనను. కానీ ఒక్కోసారి బాధ కంటే కూడా చట్టం బలంగా ఉంటది. ఒకటి నిజం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ అధికారి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి, ముఖ్యమంత్రి ఎవరు కూడా ఈ వ్యవసాయం దీన్ని ఆక్రమించుకున్న వాళ్లకో, లేదా ఇక్కడ వ్యవసాయం చేసుకున్న వాళ్లకో, ఇక్కడ ఎవరైతే పట్టాలు తీసుకున్నారో వాళ్లకు అమ్ముడు పోయే పరిస్థితుల్లో లేము అని మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను. అట్లాంటి పరిస్థితులు ఎవరికీ లేవు. కానీ ఎలా మంచి చేయాలా అనేటువంటి ఆలోచనలో తప్పనిసరిగా ఆలోచనతో చేయాలి తప్ప ఆవేశంతో చెయ్యకూడదు అని నేను ఎప్పుడు భావిస్తాను. ఆవేశము కొన్ని రోజులు మాత్రమే నీకు ఫలితాన్ని ఇస్తుంది. నేను ఎమ్మెల్యే ఉండగా వాళ్ళు పని చేయకపోతే మార్చుకోవచ్చు, ఈ అధికారి కాకపోతే ఇంకో అధికారిని మార్చుకోవచ్చు. అంతేగాని మనం వాళ్ళని దూషించడం అన్నది మంచి పద్ధతి కాదు. వీలైనంత వరకు కూడా మాట్లాడేటప్పుడు స్పృహలో ఉండి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధైర్యాన్ని ఇస్తా ఉన్నాను. ఇది మన చెరువు అనుకున్నప్పుడు మన చెరువును సాధించుకోవాలి. కోర్టుల్లో ఉంది, చేస్తాం, 100కు 100% చేస్తాం. వ్యవసాయం చేయాలన్నా వద్దా అని వ్యవసాయం చేసే వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు మాట వినకపోతే అధికారులతో మాట్లాడి దీనికి ఒక పరిష్కారాన్ని మీకు మళ్ళీ ఒకసారి ఇలాగే కూర్చుని చెబుతాను. అయ్యా, నమస్కారం అందరికి కూడా. ఇప్పుడు గౌరవనీయులు శాసనసభ్యులు చాలా చక్కగా, చాకచక్యంగా అన్ని విషయాలు వివరించడం జరిగింది. చెప్పారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఆయన్ని అభినందిస్తున్నాం. ఈ కేసు విషయంలో ప్రత్యేక లాయర్ని పెట్టి ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. మా అందరి తరఫున కృతజ్ఞతలు సార్ మీకు. ఎందుకంటే మంచి మాట చెప్పారు, మేము ఒప్పుకుంటున్నాం, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు అంటున్నారు అధికారులు నిర్లక్ష్యం అనడంలో, నిర్లక్ష్యం చేసిన సందర్భంలో మేము అనాల్సి వస్తుంది తప్ప అనవసరంగా అనాలన్నటువంటి ఆలోచన విధానం మాకు లేదు. అలా అనాల్సినటువంటి అవసరము మాకు లేదు. అధికారులతో పని చేయించుకోవడం మా బాధ్యత, చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన కూడా ఉంటుంది, చేయించుకోవాల్సినటువంటి హక్కు మా పైన ఉంటుంది. కాబట్టి అధికారులను డౌన్ నిర్లక్ష్యం అన్నంత మాత్రాన సమస్య కాదు అనుకోవడం పొరపాటు. అది మేమేమంటున్నామంటే 2023 సందర్భంలో ఏదైతే కోర్టులో జరిగినటువంటి కేసు ఏదైతే ఉందో అప్పటి వరకు ఇప్పటి వరకు వాయిదాలు జరగలేదు. స్టే ఆర్డర్ ఆమెకు లేదు, స్టే ఆర్డర్ రద్దయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారి సమక్షంలోనే మేము చెప్తా ఉన్నాం, స్టే ఆర్డర్ లేదు, స్టే ఆర్డర్ రద్దయింది. పాత స్టే ఆర్డర్ తెచ్చి వాళ్ళు ఉంది అని అంటున్నారు. కాదు, స్టే ఆర్డర్ అయితే రద్దయింది. 2022లో రద్దయినప్పుడు జాయింట్ కలెక్టర్ గారు ఆర్ట్స్ కాలేజ్ నందు ప్రోగ్రాం పెడితే అక్కడికి పోయి నేను అడిగాను, స్టే ఆర్డర్ రద్దయింది, సాగుని ఆపండి అని అడిగాం. ఎందుకంటే కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు అది. మేము కూడా కోర్టును గౌరవిస్తున్నాం, ప్రభుత్వ అధికారులకు కూడా గౌరవిస్తున్నాం. మేము అడుగుతున్నది ఎందుకు కోర్టుకు హాజరు కాలేదు అని అడుగుతున్నాం. ఈరోజు ఎంఆర్ఓ గారు వచ్చి అదే అడిగేవాళ్ళం. 2023 నుండి ఈ రోజు వరకు వాయిదాలు జరిగినా ఎందుకు వెళ్ళలేదు ఎంఆర్ఓ గారు?
సమాధానం కావాలి కదా మనందరికి. మరి ఎందుకు వెళ్ళలేదు అంటున్నాం. కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి ఆమెకు ఎలాంటి సంబంధము లేదు. ఆమె ఇచ్చినటువంటి పట్టాదారు ఏదైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలు కూడా తీసుకోవాల్సింది డిప్యూటీ తహసీల్దార్తో తీసుకోవాలి కానీ రెవెన్యూ ఆఫీసర్తో కాదు అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. 20 సంవత్సరాలు కాదు, 2018లో తీర్పిచ్చింది. శ్రీనాథ్ గారు ఎంఆర్ఓగా ఉన్నప్పుడు పనిచేసిన వాళ్ళు పనిచేశారని మేము చెప్తాం, పని చేయలేదని చెప్పాం. ఎందుకంటే అధికారులు పనిచేశారు కాబట్టి కదులుతుందని మేము కూడా నమ్ముతున్నాం. కానీ ఒత్తిడి చేసినప్పుడు ఆ కార్యాలయాన్ని ఎంఆర్ఓ కార్యాలయాన్ని దిగ్బంధనం చేసినప్పుడు మాత్రమే ఫైల్ కదులుతుంది తప్ప లేదు. కాబట్టి మరి అప్పుడు డౌన్ అనాలి, నిర్లక్ష్యం అనాలి, మీ చేతగానితనం అని కూడా మేము అనాలి అని చెప్పేసి అంటున్నాం. ఎందుకంటే అది అన్నప్పుడే కదులుతుంది కాబట్టి అనాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు తెచ్చిపెట్టారు మాకు. అట్లా మేము అనడం లేదు కానీ పరిస్థితి అట్లుంది కాబట్టి మేము అంటున్నాం. మేము అంటున్నది ఏంటంటే కోర్టు తీర్పిచ్చింది ఏమని, ఇది ప్రభుత్వ చెరువు, ఈమెకి ఇచ్చినటువంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ పట్టాలు సంబంధం లేదు అని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్ పూర్తిగా పరిశీలన చేసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. కోర్టు తీర్పిచ్చింది ఏమని, ఈమెకు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఎండార్స్మెంట్ నాకు ఇచ్చారు, వెంకయ్య దాసరి తిప్పయ్య దాసరికి కోమటోళ్ళకి ఏమైనా సంబంధం ఉంటుందో ప్రజలందరూ కూడా ఆలోచించారు. వాళ్ళకున్నటువంటి సాగుదారులుగా వాళ్ళు ఉంటే వీళ్ళకి ఎలా పట్టాలు ఇచ్చారో అది రెవెన్యూ అధికారులు అప్పుడు వాళ్ళు తప్పు చేసిండొచ్చు. కానీ ఇప్పటికైనా కోర్టులో ఉన్నటువంటిది వేగవంతం కోసం కృషి చేయమని అడుగుతా ఉన్నాం. ఎక్కడైనా చిన్న వివాదం ఉంటే దాన్ని చేయనివ్వకుండా పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఒత్తిడితో ఆపుతున్నటువంటి పరిస్థితి ఉంది కనుక మేమేమడుగుతున్నాం, అట్లా ఆపమని మేము అడగడం లేదు. కోర్టు త్రూగా ఆమెకున్నటువంటి స్టే ఆర్డర్ రద్దయినప్పుడు ఆమె పాత స్టే ఆర్డర్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా మేము తీసుకొని వెళ్ళాం. ఆమె స్టే ఆర్డర్ లేదు అన్నప్పుడు మరి ఏ పద్ధతిలో పోలీసు వారు పిలిచారో వాళ్ళకే తెలియాలి. కానీ మేము అడుగుతున్నది ఒకటే, సాగును మాత్రం ఆపి తీరాలి. ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, సాగును మాత్రం తప్పనిసరిగా ఆపాలి, కోర్టులో కేసు తేలేంత వరకు ఆపాలి అని చెప్పేసి మా అందరి డిమాండ్, మా అందరి కోరిక. దీన్ని తప్పనిసరిగా ఆపాలి. ఆపకపోతే అడ్డుకొని తీర్తాం. అడ్డుకొని తీర్తే జరిగేటువంటి భౌతిక దాడులకు ప్రభుత్వము రెవెన్యూ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా సాగుని తప్పనిసరిగా అడ్డుకొని తీరుతాం. ప్రాణాలు పోయినా పర్వాలేదు, చెరువు సాధించుకునేంత వరకు కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు ఆధారంగా, కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా సాగుని అడ్డుకుంటాం. అడ్డుకునేదానికి జరిగేటువంటి భౌతిక దాడికి ప్రభుత్వము, గౌరవ శాసనసభ్యులు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు విషయం మా మామగారు చెప్తారు. గౌరవనీయులు అయితేనేమి, ఎస్ఐ అయితేనేమి, మిగతా వాళ్ళు కూడా డిగ్రీ పట్టా పొందిన వాళ్ళే. మరి వీళ్ళందరికీ మేమంటే చదువుకోలేదు, నిరక్షరాస్యులము. మరి మా పాండవకుల గ్రామ ప్రజలు కూడా నిరక్షరాస్యులు. అందుకోసమే ఈరోజు ఎవరో ఈ భూస్వాములకు ఈ యొక్క పెద్ద చెరువు, మా ఊరి యొక్క గ్రామ పెద్ద చెరువును ఈరోజు భూస్వాములు ఆక్రమించుకుంటూ కూడా మేమంతా కళ్ళపై నుంచి చూసి వాళ్ళకి దాసోహం అయిపోవడం అనేటువంటిది జరిగింది. మరి ఈరోజు మీరు మేధావర్గమైనటువంటి మీరు కూడా ఈరోజు మాకు ఏదో ఒక రకంగా గ్రామ ప్రజలందరూ ఎంతో మంది జైలుకు పోయి వచ్చడం కూడా జరిగింది. కాబట్టి మీరు దయచేసి ఈ యొక్క జడ్జిమెంట్ని పూర్తిగా మీరు చదివినట్టు లేరు కూడా. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఆస్తి, ఇప్పుడు మీరు ప్రభుత్వ అధికారులు మీ ఆఫీస్ పైన కానీ మీ పైన కానీ ఒక ఎవరో అమాయకుడుగా ఒక చిన్న రాయో రప్పు చేస్తే మీరు ఊరుకుంటారా? ఇది మా ప్రభుత్వ ఆస్తి, పట్టుకొని ఎమ్మడే వాళ్ళని అరెస్ట్ చేయండి, జైలుకి పంపండి అని చెప్తున్నారా లేదా? చెప్పండి సిఎస్ఆర్ గారు, ఎస్ఐ మేడం గారు. మరి ఇది ఎవరిది? సివిల్ సమస్య, రెవెన్యూ సమస్య. కోర్టు తీర్పిచ్చింది, ఇది ప్రభుత్వ చెరువు. అదేవిధంగా ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు తీర్పిచ్చింది. మరి ఇటువంటి తీర్పుల్ని ఒక భూస్వామికి అమ్ముడుపోయినట్లా ఏం చెప్పండి? రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యంగా ఇప్పుడు మా మీద పాండవకుల ప్రజల మీద చెరువు కేసు లేదు. రెవెన్యూ కలెక్టర్, కోర్టులో జడ్జిమెంట్లు ఏముంది? డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆర్టీఓ, ఎంఆర్